క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా దేవుని యొక్క కృప, కాపుదల, పరిశుద్ధాత్మ సహాయము మనకు ఈ స్టడీస్ అన్నిటిలో కూడా తోడుగా ఉండాలి. న్యూమటాలజీలో ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గురించి ధ్యానం చేయుచుండగా, ఆయన ఆత్మీయ శక్తిని మనకు అనుగ్రహించి, తద్వారా దేవుని పరిచర్యలో ఆయన మనల్ని విరివిగా ఉపయోగించుకునేలాగున మనం ప్రార్థనతో ఈ స్టడీని మొదలుపెడదాం. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ద అనాయింటింగ్ ఆయిల్ అంటే అభిషేక తైలము. అభిషేక తైలము. ఆయిల్ ఎ సింబల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకి ఒక ఎంబ్లం ఆయిల్ అనేది. అనాయింటింగ్ ఆఫ్ ఆయిల్, తైలాభిషేకము. ఆహ్, ఎక్కువగా పాత నిబంధన కాలంలో ఈ తైలాభిషేకం అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది. అనాయింట్మెంట్ ఆయిల్ ఏ ఓల్డ్ టెస్టమెంట్ షాడో ఆఫ్ ది హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మకు ఒక నీడగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చును. ఈ పరిశుద్ధాత్మ శక్తి తైల రూపంలో వివిధ సందర్భాల్లో ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చును. మనము రకరకాలైనటువంటి సందర్భాలను తీసుకున్నట్లయితే ఈ ఆయిల్ అనేది ఒక వెలుగు కోసం ఉపయోగించేటువంటి నూనె. ఈ నూనె వెలుగు కోసం ఉపయోగిస్తా ఉంటాం. ఆ వెలుగు ఎవరి వెలుగు అంటే క్రీస్తు యేసు వెలుగును మనం ప్రకాశించే విధముగా ఉండాలి. అంటే వెలుగు కోసం ఉపయోగించే నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఆ పరిశుద్ధాత్మను మనం కలిగినట్టు ద్వారా క్రీస్తు యేసు వెలుగును మనము ప్రకాశింపచేయవచ్చును. ఎక్కువగా ఈ తైలం అనేది నూనె ఆలివ్ చెట్ల నుంచి తీసినటువంటి నూనెను ఉపయోగిస్తారు. కొత్త నిబంధన కాలంలో ఈ ఆయిల్ అనే దాన్ని ఫుడ్‌గా ఉపయోగిస్తా ఉండేవారు. ఇప్పుడు మనం కూడా వాడుతా ఉంటాం కదా! కూరల్లో ఆటిల్లో కూడా ఆయిల్ ఉంటుంది. వితౌట్ ఆయిల్ కుకింగ్ అనేది ఉండదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నూనె, ద్రాక్షారసము ఇదొక ఫుడ్‌గా ఉపయోగించినట్లుగా ఉంది. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మెడిసినల్‌గా ఉపయోగించినట్లుంది. ఆయిల్‌గా. అంటే దీనికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓన్లీ ఆయిల్. ఈ రోగి ఎవడైనా అనారోగ్యం అయితే సంఘ పెద్దలను పిలిపించాలి వాడు. సంఘ పెద్దలను పిలిపించిన తర్వాత నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు యేసునామమున ప్రార్థన చేసినప్పుడు వాడికి స్వస్థత వస్తుంది. అనాయింటింగ్ యూ విత్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ అంటే యేసు నామమున అభిషేకం. అనాయింటింగ్ అంటే అభిషేకం. మార్క్స్ వార్తలో కూడా మెడిసిన్‌గా వాడినట్లుగా మనము చూడవచ్చును. ఈ శిష్యులు అనేకమైనటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టుచు నూనె రాసి రోగులను స్వస్థపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. లోకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనంలో కూడా గుడ్ సామరిటన్ కథలో దెబ్బలు తిన్నటువంటి వాని యొక్క దెబ్బలకు నూనె, ద్రాక్షరసం పోసినట్లుగా చూస్తున్నాం. అంటే వివిధ సందర్భాలలో నూనెను యాజ్ ఎ ఫుడ్ అండ్ యాజ్ ఎ మెడిసిన్‌గా వాడడం అనేది మనం చూసాం. ఎక్కువగా మన పాత నిబంధన కాలంలో వాటిని గమనించవచ్చు. పాత నిబంధన కాలంలో ఇదే నూనెని అభిషేకానికి ఉపయోగించేవారు. ముఖ్యంగా అభిషేకము రాజులకు చేయబడేది. రాజులుగా అభిషేకం చేయబడ్డారు. అనాయింటింగ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెపరేషన్ ఆఫ్ ది పర్సన్ ఫర్ ఏ పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ వర్క్. ఒక రాజుగా, ఒక ప్రవక్తగా అనాయింట్మెంట్ చేయడం అంటే ఆ పనికి అతనిని నిర్దేశించుట. ఆ పనిని ఆ పని కొరకు అతనిని మిగిలిన వారి నుండి వేరుపరచుట. మనము యాజకులను చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో. రాజులను చూస్తున్నాము. ప్రవక్తలు కూడా అభిషేకం పొందినట్లుగా. అభిషేకం పొందడానికి ఎక్కువగా ఆయిల్‌ని ఉపయోగిస్తూ ఉండేవారు. ఆలివ్ నూనెను ఉపయోగిస్తూ ఉండేవారు. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలములో
ఆహ్, చాలా మంది వ్యక్తుల యొక్క హృదయాల్లో నివసించడానికి పాపంతో నిండి ఉండేది కనుక, వారిలో నివసించేవాడు కాడు. ఎక్సెప్ట్ సౌల్ అండ్ ది కింగ్ డేవిడ్ అని చెప్పడం జరిగింది. దే దావీదులో మాత్రము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ వాక్యంలో కూడా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1, 3లో మనం చూస్తే 1, 13లో చూస్తే ఇక్కడ సమూయేలు అంటే సామ్యూయలు ఆహ్, దావీదును నూనెతో అభిషేకించాడు. అభిషేకించి రాజుగా ఏర్పాటు చేసేసాడు. ఈ వాక్యాన్ని మీరు చదివినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సమూయేలుతో అంటాడు, "నువ్వు సౌలు గురించి పట్టించుకోవద్దు. యెషయా దగ్గరికి వెళ్ నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, అభిషేకించని" ప్రభువు చెప్పినప్పుడు సమూయేలు ఆయన దావీదును అనాయింట్ చేస్తాడు రాజుగా. యూదా రాజుగా అనాయింట్ చేస్తాడు. సో, అనాయింట్‌మెంట్ అనేది చూడండి ఈ పిక్చర్‌లో తలపైన నూనె పోయట. ఇది పూర్వకాలంలో ఉండేది. ప్రవక్తలుగా కూడా అభిషేకించడానికి నూనెను ఉపయోగిస్తూ ఉండేవారు. ఎలీషాను ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్తగా అభిషేకించమన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ ఎలీషాకు అభిషేకం చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏలియా అలా చేసేసాడు. ఎలైజా అండ్ ఎలీషా ఇక్కడ దుప్పటి కప్పాడు. నూనె పోయడం కాదు. అలాగే యాజకులు ప్రీస్ట్ వర్ అనాయింటెడ్. అహరోను లేవి వంశస్థుల్ని దేవుని సేవకు ప్రత్యేకించడానికి వారికి అభిషేకం చేసినట్లుగా చూస్తున్నాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ విధముగా ఇక్కడ నూనె పోయడము, లేక ఒక దుప్పటి, ఒక అంగీ కప్పడము, రకరకాలుగా అభిషేకం జరుగుతుండేది. అభిషేకము అనాయింట్‌మెంట్ బై ఆయిల్. అహరోను తలపైన కూడా ఆయిల్ వేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయిల్ వేసి అనాయింట్‌మెంట్ చేయడం అంటే అక్కడ సెపరేషన్ చేస్తున్నాడనమాట. ఒక యాజకుడిగా అహరోనును ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి అభిషేకం అనేది. సో, అభిషేకము చేయడానికి నూనెను వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెరూషలేము దేవాలయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులకి అభిషేకం కూడా ఉండేది. హోలీ మెటీరియల్స్, బలిపీఠము. నిర్గమకాండము 29వ అధ్యాయము 35, 37లో చూస్తే 7 దినములు 37వ వచనం. నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. అంటే మెటీరియల్స్‌ని కూడా పరిశుద్ధపరచడం అనేది పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఏ విధముగా అభిషేకం చేశాడో అనేది చూద్దాం. మొట్టమొదటగా దేవుడు యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. నూనె అనేది ఇక్కడ మనకి ఇవ్వబడలేదు గానీ, పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, శక్తితోనూ అనాయింట్ చేసేసాడు. కనుక దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన మేలు చేస్తున్నాడు. అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరిచాడు. అంటే whether people in the Old Testament, either kings or priests or prophets, whoever may be, or in the New Testament, Jesus Christ and other people who are anointed. Anointed means they are powered with the Holy Spirit. They are powered with Holy Spirit to do miracles, to rule the governance, and also to encourage the service of the God. దేవుని పరిచర్యను ముందుకు కొనసాగింప చేయడానికి, అదే విధముగా రకరకాల పనులను కార్యసిద్ధి చేయడానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలి. అందులో ఆయిల్ చేత అభిషేకింపబడడం అనేది, దుప్పటి కప్పడం అనేది, వస్త్రాలు కప్పడం అనేది కూడా అవి కూడా ఉంటవి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నజరేయుడైన యేసును హోలీ స్పిరిట్‌తోనే కాదు, శక్తితో అభిషేకించాడు. అందుకనే యేసు ప్రభువు పవర్‌ఫుల్ మినిస్ట్రీని చేస్తాడు. ఈ సంఘటనలో బాప్తిసం తీసుకునేటప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు
యేసుక్రీస్తు రూపంలోనికి దిగాడు. శరీరముగా దిగి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో నివసించాడు జీవితాంతము కూడా. యేసుప్రభువు ఆ శిలువ మీద అంత యాతన, వేదన మన కొరకు పరిశుద్ధ రక్తము చిందించడానికి సహాయము చేసిన వాడు పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు వలన గొప్ప గొప్ప క్రియలు చేయగలుగుతారు. ఈ పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానమైన తర్వాత 50 దినాలకు పరిశుద్ధాత్ముడు అగ్ని వలె శిష్యుల మీదకి వచ్చాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఇంకొక మాట ఉన్నది. సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించిన అంటే ఎంపవర్డ్ విత్ హోలీ స్పిరిట్. సో ఇంకా కొన్ని విషయాల్ని ఆయిల్ గురించి చూద్దాం. క్రీస్తు కాలంలో దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగిస్తూ ఉండేవారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 3 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలను మీరు చూస్తే, ఇట్స్ ఎ పారబుల్ ఆఫ్ 10 వర్జిన్స్. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి 2 రకాలైనటువంటి కన్యకలు బయలుదేరారు. కొంతమంది వైస్, కొంతమంది అన్వైస్. 10 వర్జిన్స్‌లో 5 దీపాలతో చీకటి సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి, పెండ్లి కుమారుడిని కలిసి ఆ పెండ్లి విందులో పాల్గొవాలి కాబట్టి, ఈ యొక్క 5 కూడా వారి నూనె వారి యొక్క దీపాల్లో, సిద్ధెలలో అని ఉంటుంది తెలుగులో. దీపాల్లో నూనె ఉన్నది నిండుగా, ఇంకా ఎక్స్ట్రాగా నూనె పట్టుకెళ్ళారు వాళ్ళు. ఒకవేళ దీపం ఆగిపోతే నూనె వేసుకోవటానికి. బట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వర్జిన్స్‌లో దీస్ ఆర్ ది అన్వైజ్ వర్జిన్స్. మూర్ఖపు కన్యకులు దీపాలను పట్టుకెళ్ళారు కానీ ఆ దీపములో నూనె మళ్ళీ అయిపోతే ఎలాగనే ఆలోచన వీళ్ళకి లేదు. కనుక ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వీళ్ళు అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నారు. మొన్న గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక సోదరుడు ఒక వర్డ్‌ని మాట్లాడుతూ, మన చర్చ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా సిద్ధపాటు ఉన్నది. సిద్ధపాటు. ప్రభు ఎప్పుడొచ్చినా మనం పైకెళ్ళిపోవాలి. లేక ప్రభు ఎప్పుడు పిలిచినా మనం ప్రభుతో పాటు ఉండడానికి వెళ్ళిపోవాలనే సిద్ధపాటు మన సంఘంలోనే బోధింపబడుతుంది. వేరే వేరే చోట్ల కానుకలు, బ్లెస్సింగ్స్, లక్షల రూపాయలు కానుకల మీదే కాన్సంట్రేట్ చేస్తారు. మనం అటువంటి వాటి మీద చూడమని ప్రసంగం చేశాడు అబ్బాయి. సో వండర్ఫుల్. సిద్ధపాటు. ఇక్కడ సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి 5 పెండ్లి కుమారుడి మీద విశ్వాసం ఉంది 5కి. కానీ ఆయన వస్తాడు కదా, ఆయన ఖచ్చితంగా ఎదుర్కోవాలి, కలవాలి అనేటువంటి విధానంలో వీరు ఆ యొక్క ఆయిల్ అయిపోతే ఎలాగనేది ఆలోచించలేదు. వీరు వైజ్ కన్యకులు, కుడివైపున ఉన్నటువంటి కన్యకులు ఎక్స్ట్రాగా మళ్ళా వేరే బాటిల్స్‌లో నూనె తీసుకువెళ్ళారు. చూడండి, ఈ జూమ్ మీటింగు లో మీరు అటెండ్ అవ్వడానికి మీ సెల్‌లో బ్యాటరీ ఉండాలి. అదేవిధంగా ఇంటర్నెట్ ఉండాలి. దాని పొద్దునుంచి మీరు వేరే కార్యక్రమాలకు వాడేశారనుకోండి, చివరికి రాలేరు మీరు. ప్రేయర్ మీటింగ్ గంటలో ఉండలేరు. అలాగే నేను సంవత్సరానికి ₹12,000 జూమ్‌కి కట్టాలి. ఆ జూము కొంటాను. ఐ విల్ బై ద జూమ్ లింక్. కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందనుకోండి, వాడు కట్ చేసేస్తాడు. నేను కంటిన్యూగా ఉండడానికి ఎప్పుడు కూడా ఆ జూమ్‌ని నేను సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటాను. ఫర్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ ది వర్క్. కాబట్టి మనము ఒక పనిని చేసేటప్పుడు ఆ పని సక్సెస్‌ఫుల్‌గా అవ్వడానికి గల వసతులను, కారణాలను, అనువైనటువంటి వాటిని మనము సిద్ధంగా ఉంచుకోవాలి. దీస్ ఫూలిష్ వర్జిన్స్ దీపాలలో నూనె అయిపోయింది. ఇక్కడ దీపములో నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్ముడు విశ్వాసులందరిలోనే నివసిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు నివసించే విధముగా చీకటి కార్యములు, చెడు ఎప్పటికప్పుడు యేసు పాదాల వద్ద మనం పడి ప్రార్థించుకుంటూ క్షమాపణలతో ఆయన రక్తం ద్వారా శుద్ధి చేసుకుంటా ఉండాలి. అది జరగకపోతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో క్రియలు చేయడం ఆపేస్తాడు. సో బీ కేర్ఫుల్. పరిశుద్ధాత్ముడు మీలో నివసింప చేయండి.
ఎక్స్క్యూజ్ ప్రభు వస్తున్నాడు త్వరలో, సిద్ధపాటు ఎలాగా అన్నది లేకుండా చాలా మంది క్రైస్తవులు ఉండడం అనేది విచారకరం. ఈ స్టోరీలో 5 వర్జిన్స్ అంటే పెళ్లి కాని కన్యకులు సిద్ధంగా ఉన్నారు. నూనె ఉంది ఎక్స్ట్రాగా, మాకు ఇవ్వండి, నూనె అయిపోయిందని మిగతా 5 ఇస్తారు, మాకు చాలదేమో మీకు ఎలాగ ఇస్తా ఉన్నారు. సో 5 మాత్రమే దే ఆర్ అలౌడ్ టు సీ ద బ్రైడ్ గ్రూమ్. 5 ఇక్కడ లెక్క పెట్టుకోండి. 5 కూడా సంతోషంగా వెళ్ళి పెండ్లి కుమారుని కలిశారు, పెండ్లి కుమారుని విందులో పాల్గొన్నారు. అంటే వీళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారనమాట. దే ఆర్ హ్యావింగ్ ద ఆయిల్ ఇన్ దేర్ ల్యాంప్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ల్యాంప్ టు లైట్. మన జీవితాలు కూడా వెలిగే విధముగా నూనె వంటి పరిశుద్ధాత్మతో వేళలా మనము వెలగవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైన వాళ్ళారా. ఒక క్రైస్తవుడు జీవితంలో ఆత్మ లేకుండా ప్రపంచానికి వెలుగు చూపలేడు, తీసుకురాలేడు ప్రపంచానికి. మత్తయి సువార్త 5:14-15 ఉందంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడుదురు. అంటే మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం ఎప్పుడు వెలిగే క్రైస్తవులుగానే ఉంటాం, మోడల్ క్రిస్టియన్స్గా ఉంటాం, ఎగ్జాంపులరీ క్రిస్టియన్స్గా ఉంటాం. అది మనం చూపించకపోయినా ఇతరులు మనల్ని చూస్తూ ఉంటారు. మరి ఎలాగ వెతకాలి, ఎలాగ పరిశుద్ధాత్మలో మనం కంటిన్యూ అవ్వాలి అంటే, దేవుని వాక్యాన్ని అనుదినము చూడాలి, మన వాక్యము వింటూ ఉండాలి, మీటింగ్స్లో మనం పాల్గొవాలి, వర్షిప్లో పాల్గొవాలి, స్తుతి ఆరాధనలో పాల్గొవాలి. దట్ ఫెలోషిప్ షుడ్ బి కంటిన్యూడ్. వాక్యం కూడా చదువుతూ ఉండాలి. అందుకనే కీర్తనకారుడు 119, 105లో ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నూనె వలన వెలగాలి అంటే వాక్యమే నూనె. అక్కడ వాక్యము నీ యొక్క మనసులోనికి ఎల్లవేళలా ప్రవేశిస్తూ ఉండాలి ప్రియమైన వాళ్ళారా. మనకు తెలుసున్నటువంటి ఒక ఇలస్ట్రేషను జకరియా గ్రంథం 4వ అధ్యాయము 1-6 వరకు ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనను మీకు గుర్తు చేస్తాను. 10 టైమ్స్ బుక్లో ఇది, ఇద్దరు సాక్షుల్లో ఈ డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ 2 ఒలీవ వృక్షాల నుంచి ఆలివ్ నూనె ఒక బంగారు పళ్ళెంలో పడుతుంది. ఆ బంగారు పళ్ళెంలో పడుతున్నటువంటి నూనెను ఇక్కడ 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, అంటే 7 సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసులు గ్రహించినట్లుగా ఈ డయాగ్రామ్ ఉంది. అయితే ఒలీవ చెట్లలో ఉన్నటువంటి నూనె ఎవరిచ్చారు అంటే దేవాది దేవుడే ఇస్తాడు. దేవాది దేవుడు ఒలీవ చెట్ల ద్వారా నూనెను ఈ యొక్క విశ్వాసులకు దీపస్తంభంలో ఉన్నటువంటి దీపాలలోకి నూనె పడే విధంగా, అంటే విశ్వాసుల్లో పడే విధముగా చేసి విశ్వాసుల ద్వారా కార్యం చేయిస్తూ ఉంటాడు. అది మనము 2 విట్నెస్లు దాంట్లో చూస్తాం. ఇక్కడ చూడండి, ట్రైయూన్ గాడ్, ఫాదర్ ఉన్నాడు పైన, 2 సాక్షులు. ఫాదర్ నుంచి, ఫాదర్ అంటే ట్రైయూన్ గాడ్, ఇక్కడ త్రిత్వమైన దేవుడు. ఈ త్రిత్వమైన దేవుడి నుంచి 2 సాక్షుల్లోనికి ఆయన నూనెను పంపిస్తున్నాడు. ఆ 2 సాక్షుల ద్వారా ఆ మనుష్యులకు, అప్పటి దినాల్లో మనుష్యులకు 7 ఏండ్ల శ్రమకాలంలో ఈ ఆత్మశక్తిని వాళ్ళకి కూడా ఇచ్చే విధముగా వీళ్ళు పరిచర్య చేస్తారంటే, దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఏ కార్యమైనా సరే, నువ్వు చేసినా, ఇతరులు చేసినా, దేవుని కొరకు చేసినా, లేక ఒక సక్సెస్ చేస్తే నువ్వు ఏ కార్యానన్నా, అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే జరుగుతుంది కానీ నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా కాదు. నువ్వు పరీక్ష పాస్ అయ్యావు, సిక్ అయిపోవచ్చు, ఆ రోజు బెడ్ రిడెన్ అయిపోవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇవన్నీ తప్పించుకొని ఆయన నిన్ను సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నాడంటే నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే నీకు ఆయన దేవుని ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆత్మే నేను సక్సెస్ఫుల్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ ఉమెన్గా చేస్తుందని మనం విశ్వసించాలి. అంటే ఎవరు ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, రాజులు కానీ దేవుడు పంపించినటువంటి శక్తి ద్వారా మాత్రమే, అంటే ఆత్మ ద్వారా మాత్రమే వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారని మనం భావించాలి.
మనము ఒక క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తున్నాము అంటే, క్రైస్తవ జీవితంలో మనము క్రైస్తవులుగా నిలదొక్కుకుంటున్నామంటే, ఈ క్రిస్టియన్ యాంటీ కల్చర్ అంటే కౌంటర్ కల్చర్, క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ ఉన్న సొసైటీలో మనం ఉంటున్నాం. క్రైస్తవ వ్యతిరేక సంస్కృతిలో ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తు బిడలుగా మనము జీవితాంతము జీవించాలంటే విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, పని చేసుకునేవారైనా, ఎవరైనా సరే మేము క్రీస్తుకు సాక్షులమని జీవించే విధముగా ఉండాలంటే ఆత్మశక్తి ఉండాలి. ఆత్మ నీలో ఉంది. ఆత్మ నీలో ఉన్నటువంటి దానిని నువ్వు కొనసాగించేసే విధముగా బైబిల్ చదువుతూ, పరిచర్యలో పాల్గొంటూ, దేవుని ప్రేమిస్తూ ఉంటుంటే యువర్ లైఫ్ విల్ బి సో సక్సెస్‌ఫుల్ ఫర్ ఎనీథింగ్. సో, అందుకనే మనం ఒక పాట కూడా ఎక్కువగా వింటాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీను చేతినని యెహోవా సెలవిచ్చెను. సో, man should not be proud about his health, strength, wisdom. Only they should be they should have the Holy Spirit in order to be successful in their holy life. మరి మన అనాయింట్మెంట్ ఏంటి? యేసు ప్రభు అనాయింట్మెంట్ అయినట్టు చూసాము. గొప్ప గొప్ప క్రియలకి పూర్వకాలంలో రాజులు నూనె వాడేవారు, ప్రవక్తలు నూనె వాడేవారు. మనము ఎలాగప్పుడు అనాయింట్మెంట్? ఒకటి గమనించండి, కొన్ని నూనె సీసాలు తెచ్చుకొని నూనె పోసి అభిషేకాలు చేసేదంటే ప్రచారం కూడా ఈ దినాల్లో ఉంది. దట్స్ నాట్ దేర్ నౌ. హోలీ స్పిరిట్ రావాలంటే నూనెలు పోసేస్తే పాస్టర్లు సభ్యుల మీద అప్పుడు వచ్చే దినాలకి అది. ఇన్‌ఫాక్ట్ మనము చర్చ్ ఆఫ్ గాడ్‌లో ప్రవక్తలు అనేటువంటిది ఉండదు. వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ది క్రైస్ట్. బిషప్‌లు ఉండరు ఎవరుని. ఆల్ ఆర్ ఈక్వల్. ద బిలీవర్స్ ఆర్ they should have the Holy Spirit and they should live the life which makes God happy until their death. ఆ విధముగా ముందుకు పోయే విధంగా మనం ఉండాలి. అవరన్నా అనమాట. ఇప్పుడు నువ్వు ఎవడో పాస్టర్ నూనె పోస్తేనో ఏలియా తల మీద చేయిస్తే అయినట్టో, సమూయేలు దావీదు మీద నూనె పోసి అభిషేకించినట్లుగా ఈ దినాల్లో నీకు చేయక్కర్లేదు. పౌరాలు కూడా నీ మీదకి ఏం వాలవు. అది నీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తాడు. ఎలాగో చెప్తాను. యాజ్ సూన్ యాజ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ నోయింగ్ యూ, వితౌట్ యు నో, ఆటోమేటికల్లీ ద హోలీ స్పిరిట్ విల్ ఎంపవర్ యూ, ఎన్రిచ్ యూ. అది గుర్తుపెట్టుకోండి. టు సర్వ్ ద లార్డ్, టు సర్వ్ ద గాడ్, the Holy Spirit enters into you as soon as you put your belief in Jesus. బ్యాప్టిజం పొందినప్పుడు కాదు నువ్వు పొందేది. ముందు మన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41-42 ఏముంది? నువ్వు రక్షణ పొందుటకు మొట్టమొదటగా యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్ము. సింబాలిజంగా యేసు ప్రభువుని నమ్మాను, నేను ఆయన రక్షకుడిగా స్వీకరించాననేదే బ్యాప్టిజం అని మనం చెప్తా ఉంటాం. బాప్తిస్మము పొందడం వలన రక్షణ ఉండదు. ఒక సింబల్‌గా ఒక మనము ఒక బోర్న్ అగైన్ ఎక్స్‌పీరియన్స్ అన్నట్టుగా బాప్తిసం మన బోధ అలా ఉంటుంది. సో, దానికి ఎగ్జాంపుల్ కల్వరి కొండపై యేసు మృతి పొందుతున్నప్పుడు ఒక దొంగను ప్రభువు ఆర్ యూ బాప్టైజ్డ్ విచ్ చర్చ్ యు బిలాంగ్ అని అడగలేదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ లార్డ్ అని అనగానే యూ విల్ బి ఇన్ పారడైజ్ అంటాడు. అంటే యేసు ప్రభుకి ఇంక సంకోచం ఉండదు. ఆయన నమ్మితే చాలు, దెన్ దే విల్ బి గెటింగ్ ద ఆపర్చునిటీ టు గో టు ద హెవెన్. ఆ కాన్సెప్ట్‌లో మొట్టమొదటగా మనం ఏం సేవ్ అవ్వాలంటే యేసు ప్రభుని రక్షించాలి. మార్టిన్ లూథర్ గారు కూడా, మతోద్ధారకుడు అదే అంటాడు. రక్షింపబడడం అనేది ఓన్లీ ఫెయిత్ ద్వారా అవుతుంది. నువ్వెప్పుడైతే యేసును రక్షకుడిగా విశ్వసించావో, నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడ్డావో, ఆటోమేటికల్లీ జీసస్ విల్ వాష్ అవే యువర్ సిన్స్. దెన్ ఇమ్మీడియట్లీ వితౌట్ యువర్ నాలెడ్జ్, నీకు తెలియకుండానే హోలీ స్పిరిట్ వచ్చేస్తుంది. హోలీ స్పిరిట్ అంటే ఎగిరి గంతులేసేయడము, కేకలేసేయడం, డాన్సులేసేయడం కాదు. దావీదు వలె నాట్యం ఆడి అప్పుడు సినారియో ఇప్పుడు లేదు.
యూ షుడ్ హ్యావ్ ది స్పిరిట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలను నువ్వు ఫలించాలి. ఆటోమేటిక్‌గా నీకు కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా వాక్యం వినగా, వినగా, వినగా నీకు ఒక విధమైనటువంటి ఫెయిత్‌లోకి వచ్చేస్తావు. మార్గం కూడా మారిపోతుంది. చూడండి, మన వాచ్‌మెన్ క్యాంపస్‌లో ఉన్న వాచ్‌మెన్ కూతురికి 3 ఏళ్ళు కూడా ఉండవు. ఉదయకాలమునే వార్డెన్ బేబీ చెప్తుందేంటంటే, "సార్, ఒక బొమ్మ చూసిందండి ఈ అమ్మాయి. బొమ్మ చూసి ఇది కొండ మీద ప్రసంగం బొమ్మ కదా అని చెప్పిందండి 3 ఏళ్ల అమ్మాయి. మీ మెసేజ్ అంత పవర్‌ఫుల్‌గా ఉంది సార్" అని అంది. ప్రైజ్ గాడ్ అని మనసులో అనుకున్నాను. అంటే చిన్న పిల్లలు కూడా దే ఆర్ అనేబుల్ టు అండర్‌స్టాండ్ అంటే అర్థం ఏంటంటే, ఆ వాక్యం వాళ్ళలో ఎంటర్ అవుతుంది. అది కంటిన్యూ చేయాలి. జీవితాంతం కూడా కంటిన్యూ చేయాలి. అంటే వినాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. యూ ఆర్ అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్, నాట్ విత్ ఆయిల్, నాట్ విత్ డవ్ ఆర్ నాట్ విత్ ఎనీథింగ్, బట్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ యాజ్ సూన్ యాజ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దానికి ఉదాహరణ చెప్తాను. ఒక రకమైనటువంటి పవర్ నీకు వస్తుంది. ఆయన నీతి అయిన వస్త్రం కూడా కప్పేస్తున్నాడు నీకు. అవి కంటికి కనిపించవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 ఏముందంటే, ఆనంద తైలంతో నిన్ను అభిషేకించిన విశ్వాసుల్ని ఆయిల్ ఆఫ్ జాయ్‌తో అభిషేకిస్తున్నాడు, ఆనందంగా ఉండేటట్టు. మొదటి యోహాను 2:20 ఏముందంటే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతీది కూడా తెలుసు. You have an anointing from the Holy Spirit and all of you know the truth. సత్యాలు మీకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మని వలన మీరు అభిషేకం పొంది ఉన్నారు. విశ్వాసులతో చెప్తున్నాడు. 1 John 2:27-28లో ఇక్కడ ఏమంటున్నాడంటే 27వ వచనంలో, మీరు సత్యాలని అన్నీ కూడా మీలో ఉన్నాయి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది. అభిషేకం అంటే అనాయింట్‌మెంట్. అది పాదిరి ఇచ్చేది, లేకపోతే పలానా చర్చ్ ఇచ్చేది, ఆయిల్ వల్ల లేదా క్లాత్స్ వల్ల వచ్చేది కాదు. మీరు యేసు వల్ల అభిషేకం పొందుతున్నారు మీకు తెలియకుండానే. పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశిస్తున్నాడు. యాజ్ సూన్ యాజ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ సేవియర్. 28వ వచనంలో అంటాడు, మీరు సిగ్గుపడకుండా ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడయందు మనం సిగ్గుపడకుండా ఉండడానికి కడ వరకు నిలిచుండు. అంటే జీసస్ విల్ కమ్ సూన్. అది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దీపాలు ఎప్పుడు కూడా దీపం వెలిగించినప్పుడు వెలుగుతూ ఉంటాయి. మీరు కూడా వెలిగేటువంటి బిడ్డలుగా ఎప్పుడు కూడా క్రీస్తు యేసును ప్రసరింపజేసేటువంటి విధముగా మీ జీవితాలు ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడు మీలో నిరంతరము నివసిస్తూ ఉండాలి. యేసు పునరుద్ధానుడు అవుతాడు కదా. యేసు ప్రభుని పునరుద్ధాన శక్తి అంటే స్పిరిటే, దేవుని స్పిరిటే ఆ సమాధిలోంచి ఆయన లేపింది. యేసు ప్రభు మనల్ని లేపుతాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మనము ఈ అనాయింట్మెంట్ అనే దాన్ని మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటది. అది నువ్వు రక్షింపబడినప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి క్రియలు నీ జీవితంలో ఒకవేళ లేకపోతుంటే పరిశుద్ధాత్ముడు నీలో ఫలించట్లేదనమాట. అది నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. As soon as you accept Jesus Christ as your personal savior, your life should be changed because the Holy Spirit is in you. అది ఎవరు నేనిచ్చింది కాదు, ఎవరిచ్చింది కాదు, ఎవరు ఇవ్వలేరు కూడా. అవన్నీ తమాషాలు చేస్తారు చర్చిల్లో ప్రజల్ని మోసగించడానికి. నూనె పోస్తారు, నీళ్లు పోస్తారు, దుప్పట్లు కప్పుతారు, దూడిలో కూర్చోమంటారు. దీస్ ఆర్ ఆల్ బికాస్ వాళ్ళకి సత్యములు తెలియదు. మీలో ఆత్మ ఉన్నది గనుక మీకు సత్యములు తెలుసు అనేటువంటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీకు నేను వినిపించాను. 1 యోహాను 2:20 మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందారు. యు హావ్ బీన్ అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్ అండ్ ఆల్ ఆఫ్ యు నో ద ట్రూత్స్. యేసు గురించి తెలిసిన సత్యాలు మీకు తెలుసు. మీరు ఇలాగా దేవుని వాక్యము 25 ఏళ్ల నుంచి వింటూ మీరు మీ యొక్క జీవితంలో క్రీస్తులో బాగా అభివృద్ధి పొందుతున్నారంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు అలౌ చేస్తున్నారన్నమాట. యు ఆర్ అలౌవింగ్ ది హోలీ స్పిరిట్ టు టు డెవలప్ యువర్ స్పిరిచువల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్.
కనుకనే మీరు ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. అంటే ట్రూత్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉన్నారు. మీరన్నటికిని మోసపోలేరు. ఏ ప్రీచింగ్స్ వల్ల కూడా. చెడ్డ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్ ప్రీచింగ్స్ వల్ల. సో, మనం ఇప్పుడు తెలుసుకునేదేంటంటే, రాజులు అనాయింట్‌మెంట్ అయింది, అభిషేకం అయింది, ప్రవక్తల అనాయింట్‌మెంట్ అయింది. యాజకులు, ప్రీస్ట్స్ అనాయింట్‌మెంట్ అయింది. యేసు ప్రభువు కూడా ఆత్మ చేత, శక్తి చేత అనాయింట్‌మెంట్ అయ్యాడు. ద సేమ్ బ్లెస్సింగ్ గాడ్ ఈస్ గివింగ్ టు ద బిలీవర్స్ ఆల్సో. We have been we have been anointed by the power of the God, Holy Spirit inside us. దాని పవర్ వచ్చి వాళ్ళక్కర్లేదు, నెత్తి మీద నూనె ఎక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదు. Nowadays, the believers are empowered with the spirit of Holy Spirit because it anoints us. రోజు రోజుకి కార్యము అది బలపరుస్తూ ఉంటుంది. సో, పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో అది వెలుగుతూ ఉండనివ్వండి. సపోజ్ ఇఫ్ యు టేక్ ఎ లైట్, ఆయిల్ లేకపోతే ఇట్ విల్ స్టాప్ గివింగ్ ద లైట్. మీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే, మీలో నూనె లేకపోతే, పరిశుద్ధాత్ముడు అనే నూనె లేకపోతే, యువర్ లైఫ్ విల్ నాట్ లైట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మీరు జీవించలేరు. లోకాకర్షణలో పడతారు. ఆ వెలుగుకు వెలుగు పురుగులు వచ్చినట్టు ఆ వెలుగుని తాకి మాడిపోతా ఉంటాయి. అలాగే లోకాకర్షణలో పడినటువంటి క్రైస్తవులు హోలీ స్పిరిట్ ద్వారా నడిపింపకపోయినట్లయితే, వాళ్ళు కూడా దే విల్ ఫాల్ అవే. వెన్ టెస్ట్ కమ్స్ టు దెమ్, దే విల్ ఫెయిల్. కాబట్టి ప్రియులారా, అనాయింట్మెంట్ బై ది ఆయిల్ అనే దాంట్లో అర్థం ఏంటంటే, అనాయింట్మెంట్ బై ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మనము పరిశుద్ధ నూనెతో అభిషేకింపబడలేదు గాని, ఆయన మనలను పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన మనలను అభిషేకించినందుకు దేవునికి వందనములు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కాపుదల మన హృదయాల్లో ఉండి ఎల్లవేళలా ఆయన మనల్ని సంరక్షించి, ఆయన మార్గములో దేవుని పరిచారకులుగా ఆయన సేవ చేసేటువంటి విధముగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకించును గాక.